జై శ్రీరామ్ అందరికి. లాస్ట్ టైం మీకు హై హీల్ టీ చూపించాను కదా. సో ప్రజెంట్ మేము ఆ ట్రిప్ కంప్లీట్ చేసుకొని టీ ఫ్యాక్టరీ అండ్ చాక్లెట్ ఫ్యాక్టరీకి వచ్చాము. సో ఇక్కడైతే అసలు టీ మేకింగ్ కానీ చాక్లెట్ మేకింగ్ కానీ సూపర్ ఉంది. అసలు భలే ఉంది ప్రాసెసింగ్ కూడా. సో ఆ గ్యాప్లో మేము అది వెళ్తూగా మాకు శాంపుల్స్ కూడా ఇచ్చారు. టీ శాంపుల్స్ అండ్ చాక్లెట్ శాంపుల్స్ తాగమని అని తినమని. ఇంక ఇదంతా కంప్లీట్ చేసుకునే పాటికి 6:30 అయిపోయింది. సో ఇంకా రిటర్న్ బ్యాక్ టు అవర్ రూమ్కి వెళ్ళిపోయిన తర్వాత ఫుల్ ఆకలేస్తుందని చెప్పేసి రెస్టారెంట్కి వెళ్ళిపోయి నూడిల్స్ చెప్పుకున్నా. పర్లేదు, కొంచెం యావరేజ్గా ఉంది. 150 రూపీస్ బొక్క. ఇంకా అది కంప్లీట్ చేసుకుని రూమ్కి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే మార్నింగ్కి మేము ఇక్కడ పైకారా వాటర్ ఫాల్స్కి స్టార్ట్ అయ్యాం. ఇంకా స్టార్ట్ అయిపోయిన తర్వాత కార్ పార్కింగ్ అయితే అస్సలు దొరకలేదు పైకారా వాటర్ ఫాల్స్ దగ్గర. నానా తిప్పలు పడితే ఒక చోట దొరికింది. సో ఫైనల్లీ పార్క్ చేసేసి మేము వాటర్ ఫాల్స్కి వాక్ చేసుకుంటూ వెళ్ళిపోయాం. లోపల ఎంట్రీకి కార్ ఎంట్రీ లేదంట. సో ఫైనల్లీ పైకారా వాటర్ ఫాల్స్కి వచ్చేసానండి. అసలు చాలా ఎక్స్పెక్ట్ చేశాను, అబ్బో సూపర్ ఉంటుందని అనుకున్నాను. బట్ ఎలా ఉందో మీరే చూడండి. చాలా డిసప్పాయింట్ అయ్యా ఈ విషయంలో. 40 రూపీస్ బొక్క అనిపించింది నాకు. అసలు నిజంగా అండి, నేను చాలా ఎక్స్పెక్టేషన్స్తో వచ్చా. బాగా డిసప్పాయింట్ అయింది పైకారా వాటర్ ఫాల్స్ అండ్ పైకారా బోటింగ్ హౌస్ దగ్గరే. ఎందుకంటే వాటర్ ఫాల్స్ అంటే ఇది సీజన్ కాదు కాబట్టి కొంచెం అలా ఉండొచ్చు. సో దానికి డిసప్పాయింట్మెంట్ అయ్యాను. అదొకే. బోటింగ్ హౌస్ అయితే 3 అవర్స్ వెయిట్ చేయాలంట, వెయిటింగ్ టైం ఉందన్నారు. ఇంకా అది నాకు టైం లేక వచ్చేసాను. ఇంకా ఫైనల్గా ఇదండి పైకారా వాటర్ ఫాల్స్. ఇంకా ఇది చూసుకొని నెక్స్ట్ లాస్ట్ 8th మైల్ వ్యూ పాయింట్కి వెళ్ళిపోయానండి. అసలు నిజంగా చాలా బాగుంది ఆ వ్యూ పాయింట్ అయితే. ఇది మాత్రం అసలు నన్ను డిసప్పాయింటే చేయలేదు. మొత్తం ట్రిప్ మీద ఇది మాత్రం హైలైట్. ఇంకా వ్యూ పాయింట్ ఎంజాయ్ చేసి ఇంకా రూమ్కి రిటర్న్ అయిపోయామండి. ఇంకా చెక్అవుట్ చేసేసి నెక్స్ట్ ట్రిప్ గురించి ప్లాన్ చేసుకున్నాం. ఆ డీటెయిల్స్ అన్నీ నెక్స్ట్ వీడియోలో చెప్తా. అంటిల్ దెన్ సబ్స్క్రైబ్.